त्रयोदशः पाठः అమృతం సంస్కృతం. ఈ చాప్టర్లో ఏంటంటే మనకి సంస్కృత్ గురించి చెప్తారనమాట. సంస్కృత్ అంటే వేదాలు, సంస్కృత్లో రాసిన వేదాలు కానీ, లేదంటే సంస్కృత్ మనకి చేసినవన్నీ కానీ, లేదంటే సంస్కృత్ వల్ల మనకి వచ్చే విలువలు, మనకి సంస్కృత్ వల్ల వచ్చేవి, మనకి సంస్కృత్లో ఉన్న శాస్త్రాలు, సంస్కృత్లో రాసిన కవిత్వాలు, అసలు సంస్కృత్ గురించి, సంస్కృత్ ఎలాంటిదో మనకి చెప్తారనమాట. సంస్కృత్ గొప్పదనం చెప్తారనమాట. ఏమంటారంటే సంస్కృతము ఒకవేళ అమృతం అసలు ఉంటే అది సంస్కృతమే, మనకి సంస్కృతమే అమృతం అని చెప్తారు అసలు మొత్తం కలిపి. సో స్టార్ట్ చేద్దాం. విశ్వస్య ఉపలబ్ధాసు భాషాసు సంస్కృత భాష ప్రాచీనతమా భాషా అస్తి. భాషాయాం అనేకాశాం భాషాని జననీ మాత. దీనిలో ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న అన్ని భాషల కన్నా మన సంస్కృత భాష చాలా మంచి భాష. సంస్కృత భాష అన్ని భాషల మాత. ప్రాచీనయోః విజ్ఞానయోః నద్యః ఆస్యాం సురక్షితः. సంస్కృతస్య మహత్వవిషये కేనాపి కథిం. భాషస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతిస్థా. ఏమంటున్నారంటే సంస్కృతము జ్ఞానం ఇస్తుంది, మనకి నేచర్ గురించి చెప్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు అంటారు సంస్కృత్ ఒక మనకి రెస్పెక్ట్ నేర్పించే ఒక కల్చర్. సంస్కృత్ ఒక రెస్పెక్ట్ నేర్పించే కల్చర్. ఏమంటారు సంస్కృత్ కల్చర్ని అందరు రెస్పెక్ట్ చేయాలి, అందరు దాన్ని మంచిగా చూసుకోవాలి, సంస్కృత్ చాలా గ్రేట్ అని అందరూ అంటారు. అందరూ సంస్కృతిని గౌరవించాలి, సంస్కృత్ గురించి నేర్చుకోవాలి, అందరికీ సంస్కృత్ రావాలి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటారు. ఇయం భాష అవతి వైజ్ఞానికా కేచన కథయంతి యత్ సంస్కృతమేవ సంగణకస్య కృతే సర్వోత్తమ భాష. అస్యాః వాङ्मयं వైద్యాः వేదైః పురాణైః నీతిశాస్త్రైः చికిత్సాశాస్త్రైः దిభిశ్చ సముద్రమస్తి. అసలు ఏమంటారంటే మన సంస్కృత భాష ఏదైతే ఉందో అది మనకి దాని ద్వారా మనకి వేదాలు, పురాణాలు, మోరల్ వాల్యూస్, చికిత్స అంటే మెడికల్ ఫీల్డ్లో హెల్ప్ చేస్తుంది, వేదాల్లో హెల్ప్ చేస్తుంది, పురాణాల్లో హెల్ప్ చేస్తుంది, మనకి మోరల్ వాల్యూస్ నేర్చుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అసలు ఇవన్నిటిది సంస్కృత ఒక పెద్ద. దాని తర్వాత మనకి సమృద్ధి అంటే కల్చర్తో ఉండడం నేర్పిస్తుంది సంస్కృతము. కాళిదాసాదీనం విశ్వకవీనాం కాళిదాసాదీనం విశ్వకవీనాం కావ్య సౌందర్యం అనుపమం. కౌటిల్యచరితం అర్థశాస్త్రం జగతి ప్రసిద్ధం. కాళిదాసుడు అన్నది ఒక పెద్ద పోయట్ అనమాట. ఆయన సంస్కృత్ పోయట్, చాలా గొప్ప పోయట్ అనమాట. ఎవరు? కాళిదాస చాలా 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 బ్యూటిఫుల్ పోయట్రీ ఏంటంటే కౌటిల్య చరితం ఒకటి, ఇంకా అర్థశాస్త్రం.
गणितशास्त्रे शून्यस्य प्रतिपादनं सर्वप्रथमम् आर्यभट्टः अकरोत्. అంటే గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్లో జీరోని కనుక్కున్నది ఆర్యభట్ట. ఆర్యభట్టనే మనకి మ్యాథ్స్లో మనము ఎక్కువగా వాడే చాలా ఇంపార్టెంట్ నంబర్ జీరోని కనుక్కున్నారనమాట. చికిత్సాశాస్త్రే చరకశుశ్రతయోः యోగదానం విశ్వప్రసిద్ధం. మెడికల్ ఫీల్డ్లో చరకశుశ్రతయో యోగదానం అనేది మొత్తం వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. సంస్కృతే యాని అన్యాని ఆకరోత్. శాస్త్రాన్ని వైద్యంతే తేషు వస్తుశాస్త్రం, రసాయనశాస్త్రం, ఖగోళ విజ్ఞానం, జ్యోతిశాస్త్రం ఎక్సెట్రా ఇంకా ఇవన్నీ ఉల్లేఖనీయాని. అంటే ఏంటంటే మన సంస్కృతిలో 64 శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఆర్ట్స్ ఉన్నాయి, 64 ఆర్ట్స్ శాస్త్రాలు ఉన్నాయి. అవి అంటే 64 ఆర్ట్స్, 64 కళలు శాస్త్రాలు ఉన్నాయన్నమాట. దానిలో కొన్ని మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సంస్కృతే విద్యమానः సూక్తయः అభ్యుదయాः ప్రేణయంతి. సంస్కృతంలో చాలా సూక్తులు ఉన్నాయన్నమాట. అవి చాలా మంచివి. వాటిల్లో కొన్ని ఏంటి, సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అంటే ట్రూత్ విల్ విన్. వసుదైవ కుటుంబకం అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఇది చాలా గొప్పది. ఎందుకో తెలుసా, మన ఇండియాలో కూడా G20 గ్రూప్ ఆఫ్ 20కి లాస్ట్ ఇయర్ మన ఇండియా ప్రెసిడెంట్ అయినప్పుడు ఏమైంది అంటే, మన ఇండియా G20 కొటేషన్గా ప్రెసిడెంట్షిప్లో ఉన్నప్పుడు G20 కొటేషన్గా వసుదైవ కుటుంబకం అని పెట్టుకుంది. దాని మీనింగ్ వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్, వన్ ఫ్యామిలీ. దాని తర్వాత విద్యలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏంటి, మన సంస్కృతం. దాని తర్వాత ఇలా చాలా. దాని తర్వాత ఏముంది, సర్వభూతేషు ఆత్మవత్ వ్యవహారం అంటే ఏంటి, స్టడీస్ విల్ గివ్ అస్ ఎవ్రీథింగ్. ఇది కూడా ఒక సూక్తి అన్నమాట. కృతం సంస్కృత భాష సమ్యక్ శిష్యతి. ఇలాంటివి మనకి చాలా ఉన్నాయన్నమాట. ఏంటి, సూక్తులు ఉన్నాయి. ఇదంతా మనకి సంస్కృత భాష నేర్పిస్తుంది. ఈ సూక్తులన్నీ, మంచి మాటలు, ఇవన్నీ మనకి సంస్కృత భాష నేర్పిస్తుంది. కేచన కథయంతి యత్ సంస్కృత భాషాయాం కేవలం ధార్మికం సాహిత్యం వర్తతే. ఏషా ధరణి సమీచీనా నాస్తి. కేచన కథయంతి యత్ సంస్కృత భాషాయాం కేవలం ధార్మికం సాహిత్యం వర్తతే. ఏషా ధరణి సమీచీనా నాస్తి. సంస్కృత గ్రంథేషు మానవ జీవనాయ వివిధ విషయాः సమావిష్టः సంతి. అంటే ఏంటంటే కేచన అంటారు ఇది సంస్కృత భాషము ఓన్లీ సేజెస్కి కానీ లేదా స్పెషల్ వస్తువులకే కాదు. ఇది మన మానవ జీవనంకి డిఫరెంట్ టాపిక్స్ గురించి చెప్తుందన్నమాట. ఏంటి, సంస్కృత భాష. మహాపురుషాణం మతి, ఉత్తమ జనానాం ధృతి, సామాన్య జనానాం జీవన పద్ధతి చ వర్ణితాः సంతి.
సంస్కృతము గ్రేట్, వాళ్ళ బుద్ధి చెప్తుంది, మనకి ఎలా ఉండాలో నేర్పిస్తుంది, ఇవన్నీ మనకి మంచిగా వర్ణిస్తుంది. ఏంటి ఈ వరల్డ్ గురించి, అందరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ బుద్ధి గురించి మనందరికీ సంస్కృతం మనకి వర్ణిస్తుంది. అతः అస్మాభిः సంస్కృతం అవశ్యమేవ పఠనీయం. అందుకే మనమందరము కంపల్సరీ సంస్కృతంని చదవాలి. తేన మనుష్యస్య సమాజస్య చ పరిష్కారः భవేత్. మన మనుషుల ప్రాబ్లమ్స్ని, మన మనుషుల కష్టాల్ని, ఇంకా మన మనుషుల కష్టాల్ని, సోషల్ అన్నా హెల్త్ అన్నా, అదంతా మనకి పరిష్కారం సంస్కృతం చెప్తుందన్నమాట. ఉక్తచిత్త అమృతం సంస్కృతం మిత్ర సరస సరళం వచః. అంటే ఏంటి? సంస్కృతము అమృతం లాంటిది మిత్ర, ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది. భాషాసు మహనీయం యథా జ్ఞాన విజ్ఞాన పోషకం. ఇదేంటి? ఈ భాష చాలా మహత్వపూర్ణమైనది. ఈ భాష భాషలో జ్ఞానము విజ్ఞానము పోషిస్తుంది సంస్కృతం. థ్యాంక్ యూ.